హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అయిన తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అలాగే ఇతర స్టేట్స్కు సంబంధించిన స్టూడెంట్స్ కూడా తెలంగాణ నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ముందుగా ఏ డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోవాలి, అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఏ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా మనకి తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, ఈ 3 కోటాస్ ఉంటాయి. అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో అలాగే అదర్ స్టేట్ నీట్ కౌన్సిలింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్స్ అన్నింటికీ కూడా మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకోవాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ముఖ్యంగా ఏ కేటగిరీ అయినా సరే మినిమం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి అంటే అన్ని కౌన్సిలింగ్స్ కూడా కామన్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ నీట్ అడ్మిట్ కార్డు, నీట్ స్కోర్ కార్డు, 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ, 9th to 12th స్టాండర్డ్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికెట్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 6th నుండి అవసరం లేదండి. 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఓన్లీ 4 years మాత్రమే చూస్తారు తెలంగాణ స్టేట్ లో. నెక్స్ట్ కంపల్సరీ మీకు సీటు వచ్చిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా నేటివిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి తెలంగాణ లోకల్ స్టూడెంట్ కూడా రెసిడెన్స్ ఆర్ నేటివిటీ సర్టిఫికెట్ ని సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఈ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వీటిని ఇమేజ్ ఫార్మాట్ లో మీరు సేవ్ చేసుకోండి. అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా PDF ఫార్మాట్ లో సేవ్ చేసి పెట్టుకోండి. వాటి యొక్క సైజు కూడా లెస్ దాన్ 300 KB ఉండేలాగా చూసుకోండి. సో ఇవి మీరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా మినిమం రిక్వైర్డ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. అలాగే కొన్ని సర్టిఫికెట్స్ కొద్దిమంది స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి కండిషనల్ సర్టిఫికెట్స్ అని పేరు పెట్టను. ఇక్కడ మెయిన్ క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే బీసీలో మనకి ABCDE 5 కేటగిరీస్ ఉంటాయి. అలాగే SC అండ్ ST కేటగిరీ ఉన్నారు. కాబట్టి ఈ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండి తీరాలి. లేటెస్ట్ అంటే మీనింగ్ గత 3 సంవత్సరాల్లో తీసుకున్న సర్టిఫికెట్ సరిపోతుంది. అంతకంటే ముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే దాన్ని మీరు ఇప్పుడు మరలా అప్లై చేసుకొని లేటెస్ట్ది పొందితే మంచిది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ మీద 4 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 4 years ఏ డేట్ లోగా కంప్లీట్ అవుతుందో చెక్ చేసుకొని ఒకవేళ డేట్ సఫిషియంట్ డేట్ గాని ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కేవలము April 1, 2026 ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. దానికంటే ముందు నీట్ ఎగ్జామినేషన్ టైంలో తీసుకున్న సర్టిఫికెట్ కూడా పనికిరాదు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్. ఇది కేవలము ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే సంబంధించింది. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఎవరికైతే ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళు మైనారిటీ కాలేజెస్ లో సీటు పొందే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మైనారిటీ సర్టిఫికెట్ కానీ లేకపోతే మీకు మైనారిటీ కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉండదు. మీరు మిగిలిన కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మైనారిటీ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన కేవలము మైనారిటీ కాలేజెస్ లోనే చదవాలని కాదండి. మీరు హోల్ స్టేట్ లో అన్ని కాలేజెస్ లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, మైనారిటీ కాలేజెస్ తో సహా. అర్థమైంది కదా. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికెట్. అంటే ఎవరికి ఈ సర్టిఫికెట్ ఇస్తారు అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో జాబ్ చేస్తూ ఉన్నారో లేదా రిటైర్ అయ్యారో వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి సర్టిఫికెట్. సో ఇది లాస్ట్ ఇయర్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం మరలా ఫ్రెష్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ PWD సర్టిఫికెట్ అండ్ UDID. ఎవరైతే డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు PWD సర్టిఫికెట్, వాళ్ళకి సంబంధించిన UDID కార్డు సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికెట్. గ్యాప్ సర్టిఫికెట్ మాత్రం తెలంగాణ స్టేట్ లో ఖచ్చితంగా MRO దగ్గర నుండి మాత్రమే తీసుకోవాలి. అంతేగాని మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చెల్లదు. అలాగే ఎఫిడవిట్ రాయించినా కూడా చెల్లదు. అర్థమైంది కదా. నెక్స్ట్ NCC స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇక్కడ తెలంగాణ స్టేట్ లో స్పోర్ట్స్ కోటా ఉండదు. కేవలము NCC స్కౌట్స్ అండ్ గైడ్స్, PMC అండ్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీ ఉంటుంది. అంతేకాని స్పోర్ట్స్ కోటా మాత్రం తెలంగాణ స్టేట్ లో లేదు. అర్థమైంది కదా. అలాగే NCC వాళ్ళకు కూడా సపరేట్ గా NCC కంటూ సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ ఏమి ఉండవు. వాళ్ళకి సర్టిఫికెట్ ని బట్టి వెయిటేజ్ మార్క్స్ ఇస్తారు. ఆ వెయిటేజ్ మార్క్స్ ని నీట్ మార్క్స్ కి యాడ్ చేసి ఆ టోటల్ ని మీకు కౌన్సిలింగ్ లో యూజ్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అర్థమైంది కదా.
అలాగే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి పేమెంట్ కూడా ఆన్లైన్ పద్ధతిలోనే చేయాలి. ఆన్లైన్ పద్ధతిలో చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా సరిపోతుంది. యూపీఐ యాప్స్ అంటే జీపే, ఫోన్ పే ఇవి మాత్రం మనకి ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలు కాదు కొన్ని చోట్ల. బెటర్ ఏంటి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, దానికి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. అదైతే సేఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఒకవేళ అది లేనటువంటి వాళ్ళు కనీసం డెబిట్ కార్డు మీరు సిద్ధం చేసుకోండి. డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు లాంటిది. కాబట్టి మీ కార్డు మీరే వాడుకోండి. అంతేకాని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేటివ్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళవి అవి ఏమీ కూడా వాడొద్దని దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని అమౌంట్స్ మీకు రీఫండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కౌన్సిలింగ్ లో. అలాంటి సందర్భంలో ఏ అకౌంట్ నుండి మీరు పే చేస్తే అదే అకౌంట్ కి రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ అయినప్పుడు మీకు ఎప్పుడు రీఫండ్ అయింది, ఎంత అయింది మీకు తెలియదు వివరాలు. వాళ్ళని అడగాలి అంటే మళ్ళీ మీకు ఇబ్బంది. కాబట్టి దయచేసి మీ పేరెంట్స్వి, మీ పిల్లలవి మాత్రమే యూజ్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్స్ మినిమం 2 ఉండాలి. ఒకటి రిజిస్టర్డ్ ఉండాలి, రెండోది ఆల్టర్నేటివ్ ఉండాలి. సో ఈ రెండు కూడా మీ ఇంటిలో పేరెంట్స్వి లేదా స్టూడెంట్స్వి మాత్రమే ఇస్తే బెటర్. అలాగే ఈమెయిల్ ఐడీస్ కూడా మీవి మాత్రమే ఇవ్వండి. ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ లో యూజ్ చేసిన మొబైల్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ మీవే అయ్యి ఉంటే అవి కంటిన్యూ చేసుకోండి కౌన్సిలింగ్ లో కూడా. ఒకవేళ మీరు వేరే వాళ్ళు ఇచ్చుంటే ఇప్పుడు చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు చేంజెస్ చేసుకోండి. అదర్వైజ్ మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ కంటిన్యూ చేసుకోండి. అలాగే ఎన్ఆర్ఐ కోటా డాక్యుమెంట్స్ అంటే మేనేజ్మెంట్ కోటాలో మనకి బి కేటగిరీకి అయితే ఎటువంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఓసీఐ కార్డు హోల్డర్స్ కూడా ఉంటారు. ఓసీఐ కార్డు హోల్డర్స్ మీ యొక్క కార్డు కేవలము మార్చి 4వ తారీఖు 2021 దానికంటే ముందు తీసుకున్నటువంటి కార్డు అయి ఉండాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్. ఇది మీకు ప్రాస్పెక్టస్ లో ఉంటుంది. 2025 ప్రాస్పెక్టస్ లో ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకొని అకాడమిక్ ఇయర్ ఒకటి చేంజ్ చేసుకొని ఇప్పుడే మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్. ఇది ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ అన్నారు. అంటే ఎవరైతే ఏ కంట్రీ నుండి అయితే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో ఆ కంట్రీలో ఉన్నటువంటి ఎంబసీ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకొని మీకు పంపించాలి. ఇంతకు ముందు అయితే ఎంబసీ సర్టిఫికేట్ ఈజీగానే ఇచ్చేవాళ్ళు, కానీ 2025 నుండి మాత్రం ఎంబసీ సర్టిఫికేట్ సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వటం లేదు. అంటే బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు మాత్రమే, అది కూడా ఫ్యామిలీ ట్రీ ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తున్నారు. నెక్స్ట్ స్పాన్సరర్స్ బ్యాంక్ పాస్బుక్ అన్నారు. ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. అది మినిమం 6 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. అంటే పాస్బుక్ అనేది ఉండదండి, ఆ స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ సపోర్టర్స్ పాస్పోర్ట్. ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కావాలి. అంటే వాళ్ళు ఏ కంట్రీ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ కంట్రీ పాస్పోర్ట్ ఇస్తే సరిపోతుంది. అంటే సపోజ్ మీకు యుఎస్ లో ఉన్నటువంటి పర్సన్ మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంటే ఆ పర్సన్ కి ఇండియా పాస్పోర్ట్ ఉంది అనుకోండి, అదేనా పర్లేదు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి వాళ్ళు జస్ట్ మీకు స్కాన్ చేసి పెడితే సరిపోతుంది. అంతేగాని ఎన్ఆర్ఐ కేటగిరీలో మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళు వచ్చి సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అడ్మిషన్ వచ్చింది అంటే వాళ్ళకి మీకు పెద్దగా ఏమీ లింక్ ఉండదు. జస్ట్ ఇది ఒక ఫార్మాలిటీగా మాత్రమే ఈ ప్రాసెస్ చెయ్యాలి. ఎందుకంటే ఈ విషయాన్ని తెలియజేస్తుంది. చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు. అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇక్కడ స్టూడెంట్ పేరెంట్స్ వాళ్ళు అమౌంట్ పే చేయడానికి రెడీగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారంగా ఈ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎవరైనా స్పాన్సరర్స్ ని సర్టిఫికెట్ మీద సంతకం అడిగినప్పుడు అక్కడ వాళ్ళు చేయడానికి భయపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ స్టూడెంట్ పేరెంట్ కానీ ఫీజు కట్టలేనటువంటి సందర్భంలో అప్పుడు మిమ్మల్ని ఏమైనా అడిగితే అడగొచ్చేమో, అంతేగాని ఒకవేళ స్టూడెంట్ పేరెంట్ కానీ అమౌంట్ కట్టగలిగే స్థాయి ఉంటే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది కూడా రాదు. అర్థమైంది కదా. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఒకవేళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా లేదా వేరే ఏ ఇతర స్టేట్ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసినా సరే, అంటే మీకు మీ సొంత రాష్ట్రంలో కాకుండా వేరే ఏ స్టేట్ లో సీటు వచ్చినా సరే, అప్పుడు మీరు సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, అంటే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా లేదా వేరే స్టేట్ కౌన్సిలింగ్స్ లో బీసీ అనేది ఉండదు. అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సింది ఓబీసీ
ఎన్సిఎల్ సర్టిఫికేట్. అంటే ఎవరికైతే సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా ఓబీసీ ఎన్సిఎల్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే, గుర్తుంచుకోండి. వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కూడా April 1, 2026 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటిది వ్యాలిడ్. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది అంటే, మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటా ద్వారా కానీ లేదా అదర్ స్టేట్ కౌన్సిలింగ్స్ ద్వారా కానీ మీరు సీటు పొంది తెలంగాణ స్టేట్లో కాకుండా మీరు వేరే ఏ ఇతర స్టేట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే, అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ వెబ్సైట్ నుండి ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసి తీసుకోవాలి. లేదా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ అయితే మీకు ఆల్రెడీ మీ బోర్డు వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కేవలము 12th క్లాస్ తర్వాత లేదా ఇంటర్మీడియట్ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయి ఉండాలి, గుర్తుంచుకోండి. 10th లో తీసుకున్న మైగ్రేషన్ సర్టిఫికేట్స్ నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది అంటే, మీరు ఈ 2 కౌన్సిలింగ్స్ ద్వారా మీరు తెలంగాణ స్టేట్ కాకుండా వేరే ఏ స్టేట్లోనైనా సరే జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఏ స్టేట్లో జాయిన్ అవ్వబోతూ ఉన్నారో ఆ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకొని ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అయితే మీకు సీట్ వచ్చిన తర్వాతే తెలిసిద్ది ఏ స్టేట్లో సీట్ వచ్చింది అనేది. అప్పుడు మీరు ఇమ్మీడియట్గా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకొని మీరు ఫస్ట్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు అప్లై చేసిన వెంటనే వచ్చినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని అది సబ్మిట్ చేస్తే ముందు మీకు అడ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు మీకు డెడ్ లైన్ పెడతారు. ఆ డేట్స్లోగా మీరు ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అయినా మినిమం మీకు 15 days to 20 days పట్టిద్ది ఆన్లైన్ పద్ధతిలో పొందాలి అంటే. మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చేది, ఒక వారం లోపే వచ్చేస్తుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ స్టేట్లో కన్వీనర్ కోటాకి నాన్ లోకల్ కేటగిరీ అనేది లేదు. ఓన్లీ మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ వర్తిస్తుంది. ఈ నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్కి ఇండియాలో ఏ స్టేట్ నుండి అయినా సరే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మీరు సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈక్విలెన్స్ సర్టిఫికెట్. ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకోవాలి అంటే, ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో తెలంగాణ స్టేట్లో వేరే స్టేట్ నుండి వచ్చి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్ 12th క్లాస్ కానీ ఆ స్టేట్ బోర్డులో చదివితే వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ సిబిఎస్ఈ ఐసిఎస్సి చదివారు అనుకోండి, వాళ్ళకి అక్కర్లేదు. నెక్స్ట్, ఒకవేళ 12th క్లాస్ కానీ వేరే కంట్రీలో అంటే ఫారిన్ కంట్రీస్లో కానీ చదివితే అక్కడ కూడా ఫారిన్ సిలబస్ చదివితేనే, అంటే సిబిఎస్ఈ ఐసిఎస్సీలు కాకుండా ఆ కంట్రీ సిలబస్ చదివితే ఆ స్టూడెంట్స్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో ఈక్విలెన్స్ సర్టిఫికేట్కి ముందు అప్లై చేసుకోవాలి. ఏఐయు అని వెబ్సైట్ ఉంటుంది, దానిలో మీరు అప్లై చేయాలి. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈక్విలెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి. గుర్తుంచుకోండి, ఇది లేకుండా మీకు తెలంగాణ స్టేట్లో ఈక్విలెన్స్ సర్టిఫికేట్ రాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు. ఈక్విలెన్స్ సర్టిఫికేట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిటికీ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే 3 to 4 జిరాక్స్ కాపీ సెట్స్ రెడీ చేసుకోండి. వాటి మీద ఎటువంటి గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలు కూడా అటెస్టేషన్ అవసరం లేదు. అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్, అంటే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా నేటివిటీ సర్టిఫికెట్ మాత్రం ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడే మీరు అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే మీరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కౌన్సిలింగ్ లో ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా April 1, 2026 ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికెట్స్ అయి ఉండాలి. అర్థమైంది కదా? అలాగే మీకు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ KNR UHS అఫీషియల్ వెబ్సైట్ లో జరిగింది. కాబట్టి KNR UHS అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, దానిలో నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా 2025 నోటిఫికేషన్స్ ఉంటాయి లాస్ట్ డేట్స్ లో. అవి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు కొంత అవగాహన వచ్చేది. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.
అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు మెంటర్షిప్ కావాలి అన్నట్లయితే 6303235115 లో మీరు నాకు మీ పర్సనల్ మొబైల్ నెంబర్స్ నుండి మెసేజెస్ పెట్టండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఒకవేళ మీరే కౌన్సిలింగ్ చేసుకోగలిగితే మీకు వచ్చేటువంటి డౌట్స్ మాత్రమే క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అలాగే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తున్నాను. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు తప్పకుండా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. గుర్తుంచుకోండి, మీరు ఇది కేవలము ఆన్లైన్ ప్రాసెసే కదా, చాలా ఈజీగా ఉంటుంది కదా, మేమే చేసుకోవచ్చు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లో మాత్రం దయచేసి ఎవరు ఉండొద్దని నా రిక్వెస్ట్ అండి. అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి మేము చేసుకోగలము అనుకుంటే చేసుకోండి. లేదా మాకు అసలు అవగాహన లేదు, ఈ ప్రాసెస్ ఏమీ తెలియదు, ఎవ్రీడే వెబ్సైట్స్ చూసుకుంటూ అప్డేట్స్ ఫాలో అవుతూ ఎక్కడైనా పొరపాటును చేసుకుంటే సీటు పోయే అవకాశాలు ఉండొచ్చేమో అని భయంగా ఉంటే మీరు తప్పకుండా సర్వీసెస్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్ అంటే రిజిస్ట్రేషన్ మొదలుకొని చిట్ట చివరి రోజు వరకు కూడా మీకు జూమ్ లింక్ పెట్టి 1-to-1 మీకు స్క్రీన్ షేర్ చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా ఇక్కడ 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు డీటెయిల్స్ క్లియర్ చేస్తాము. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.